మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు మనం పర్సనల్ లోన్ కోసం వెళ్ళాం అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. సో ఆల్టర్నేట్ గా చాలా మంది ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్ పైన లోన్స్ తీసుకుంటా ఉంటారు. సార్, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే తులం గోల్డ్ పైన ఎంత లోన్ వస్తుంది అంటే ఒకసారి వివరాలకు వెళ్తే. గోల్డ్ లోన్ గురించి తెలుసుకునే ముందర నిరర్ధకంగా ఇంట్లో గోల్డ్ పెట్టుకోవడం అవసరమా లేదా అనేది ఎక్కువగా లేడీస్ గ్రహించాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏంటంటే, అమ్మో నా గోల్డ్ మాత్రం ఇవ్వను, మీరు కావాలంటే ఏదైనా అమ్ముకోండి, నాకు అభ్యంతరం లేదంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ల్యాండ్ రేటు బాగా పడిపోయి ఉన్న పరిస్థితి అనుకోండి, ఇప్పుడు అమ్మితే ల్యాండ్ మీద ఏమీ రాదు, మనకు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, పొలాలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఒక్కోసారి రియల్ ఎస్టేట్ బాగా డౌన్లో ఉంటుంది. ఇప్పుడు మనకు తెలంగాణలో మొత్తం రియల్ ఎస్టేట్ అంతా డౌన్లో ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అమ్మితే ఇంతకుముందు మనకు కొన్నది ₹1,00,000 వాళ్ళ మీద మనం 25 లక్షలు 50 లక్షలకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడితే 50 లక్షలు నష్టపోతాం అన్నట్టు. అదే ఒక 6 నెలలు సంవత్సరం ఆగితే దానికి 1,00,000-1,50,000 వచ్చే అవకాశం, 2 లక్షల అవకాశం ఒకటి ఉంది. అంటే పెరుగుతున్నది. ఆ పెరిగే దశలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అమ్మడం కరెక్టా? నెంబర్ 1. నెంబర్ 2, ఇది కాదు, ఇంకా మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి? బ్యాంకులో అప్పు చేయాలి. అప్పు చేయాలంటే మనకు రుణం దొరికే పరిస్థితి మనకు లేదు. మనకున్న పరిస్థితుల్లో రుణం రాదు. మన దగ్గర బంగారం మాత్రం ఉంది. బంగారం చాలా ఏళ్ళ నుంచి మనం పెట్టుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే బంగారం రేటు పెరుగుతుందా దాని మీద. కానీ బంగారం రేటు పెరిగేదానికన్నా మనం ఇప్పుడు ఆ లోన్ కట్టకపోతే, అక్కడ ఉన్న ఆపదను మనం చిక్కుకుపోతే, లేదా మనం ఏదైనా కొనుక్కొస్తే అది బాగా ఎక్కువ మనకు లాభం లభించే అవకాశం ఉంటే అంచనాలు వేసుకోవాలి. గోల్డ్ కన్నా ఎక్కువ మనకు లాభం కలిగే అవకాశం ఉందా, గోల్డ్ వల్లనే మనకు ఎక్కువ లాభం అవకాశం ఉంది, రెండు బరీజ్ వేసుకోవాలి. అంతే తప్ప బంగారం మాత్రం ఇవ్వను, మీరు ఏం అమ్ముకుంటారో నాకు తెలియదు, అది మొత్తం కుటుంబానికే కదా. ఈ బంగారం అయిన కుటుంబానికే, ఏది లోన్ తెచ్చిన కుటుంబానికి, ఏదైనా కుటుంబానికి. రేపు పొద్దున కుటుంబం బజార్లో పడితే వాళ్ళ బంగారం ఏం పని చేస్తుంది? ఆటోమేటిక్ దాన్ని నమ్మక తప్పదు, ఇంకో మార్గం లేదు కదా. కాబట్టి తెలివిగా ఆలోచించుకొని బంగారాన్ని మనం ఇక్కడ బ్యాంకులో పెట్టేసుకొని అప్పు తెచ్చి తాత్కాలికంగా అప్పు తీర్చుకొని మళ్ళీ దాన్ని కట్టేసుకొని వెనక్కి తెచ్చుకుంటే తద్వారా ఏమవుతుందంటే బంగారం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే, మగవాళ్ళు కూడా బంగారం మీద ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు, ఎక్కువ బంగారం కొనిచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సమయానికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశం అందరికీ. నేను ఇవ్వను, నా బంగారం పెట్టుకున్నప్పుడు కొత్త బంగారం కొనడానికి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే నీ బంగారం ఇవ్వనప్పుడు రేపొద్దు నీకు బంగారం మీద పెడితే నాకు అవసరం వచ్చినప్పుడు ఆ బంగారం ఉపయోగపడినప్పుడు నేను ఎందుకు పెట్టాలనుకుంటారు. అలాగే ఇప్పుడు బ్యాంకులు కూడా ఏం చేశారంటే, గతం లోపల డిఫరెంట్ మెథడ్ లోపల లోన్స్ ఇచ్చేవి. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారంగా బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఎవరైనా సరే లోన్ తీసుకుంటే ₹2,50,000 లోపల లోన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి 85% లోన్ ఇవ్వచ్చు. అంటే ₹100 ఇవాళ రేటు ఉంటే ₹85 ఇవ్వచ్చు. ఇవాళ ఎంత రేటు ఉందో దాంట్లో 85% లోన్ ఇచ్చేట్టుగా ఇప్పుడు దానికి ఒక అవకాశాన్ని కల్పించారు, RBI రూల్స్ అవి. అలాగే ఎవరైనా 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల లోపల ఎవరైనా లోన్ తీసుకోదలుచుకుంటే వాళ్ళకి 80% వరకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అంటే 80% వరకు గోల్డ్ లోపల ఎంతైతే ఉందో దాని వాల్యూలో 80% అప్పిస్తారు. అదైతేనే 85%. 2.5 లక్షల వరకు మాత్రం 85% వరకు ఇస్తారు. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే 80% వరకే ఇస్తారు. ఇక అంతకన్నా మించి ఉన్నట్టయితే, 5 లక్షల కన్నా మించి అప్పు ఉన్నట్టయితే అప్పుడు ఏం చేస్తారంటే దాని లోపల 75% వరకు మాత్రమే ఇస్తారు. అంటే ₹100 గోల్డ్ ఉంటే ₹75 మాత్రమే ఇస్తారు. ఎందుకు ఇలా చేసిందంటే, చిన్న లోన్లు అయితే ఒకవేళ రేపొద్దున సడన్గా ఏదైనా గోల్డ్లో చేంజ్ వచ్చినా కూడా 15% మాత్రమే మార్జిన్ పెట్టుకొని ఇచ్చినా కూడా ఆ 15% కన్నా తక్కువైపోయింది అనుకోండి గోల్డ్ రేటు, చిన్న మొత్తాలు కాబట్టి నష్టపోయేది తక్కువ ఉంటుంది. అదే పెద్ద మొత్తాల్లో ఉండేదానికి కూడా అలాగే 85% ఇచ్చినట్టయితే 15% ఒకసారి తక్కువ తగ్గిపోయింది అనుకోండి, గోల్డ్ రేట్ పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తక్కువ అయితే ఎవరు తీసుకోడు కదా. ఒకవేళ రేపు పొద్దున వాళ్ళకి ఇన్ టైంలో కట్టకపోయినా వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారు. కోర్టులోకి పోయి ఆ డబ్బులు తెచ్చుకోవడం అనేది 10 ఏళ్ళు పడుతుందో 25 ఏళ్ళు పడుతుందో తెలియదు. కాబట్టి ఏం చేస్తారంటే, గోల్డ్ ఎక్కువ ఉండి, గోల్డ్ రేట్ ఎక్కువ ఉండి, వాళ్ళ దగ్గర కుదవబెట్టినటువంటి బంగారం తక్కువ ఉన్నట్టయితే, దాని వాల్యూ తక్కువ ఉన్నట్టయితే, దీంతో వాల్యూ ఎక్కువ ఉండి తీసుకున్న ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కంపల్సరీగా డబ్బు కట్టి తీసుకుంటారు. వాడి దగ్గర లేకపోయినా అప్పు తీసుకొచ్చి కట్టేసి, ఎందుకంటే మనకు అనవసరంగా ఇంత డబ్బు పోతుంది, వేస్ట్ అయిపోతుంది, మనం కట్టేది తక్కువ మనకు వచ్చేది ఎక్కువ అంటే కడతారు ఎవడన్నా. అదే మనకు వచ్చేది తక్కువ మనం కట్టేది ఎక్కువ అన్నప్పుడు ఎవడు కట్టడానికి సిద్ధపడు. దానికోసం ఏం చేసిందంటే గవర్నమెంట్ RBI చేసిన నిర్ణయం ప్రకారంగా 2.5 లక్షల లోపల ఉండేటువంటి వాళ్ళకు మాత్రం
85% దాకా ఇవ్వండి. 2.5 నుంచి 5 లక్షలు ఉండే వాళ్ళకి 80% ఇవ్వండి. 5 లక్షల కన్నా పైన అప్పు తీసుకున్న వాళ్ళకి 75% మాత్రం ఇవ్వండి అని చెప్పింది. దీనివల్ల కొంచెం 70 అంటే ఎక్కువ 5 లక్షల పైన 50 లక్షలు తీసుకున్నా 5 కోట్లు తీసుకున్నా 70% వర్తిస్తుంది. అంటే 25% మార్జిన్ పెట్టుకుంటారు. అంతకన్నా గోల్డ్ పడదు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి తీసుకున్న లెక్క తీసుకుంటే ఎప్పుడు కూడా 25% కన్నా తక్కువ గోల్డ్ ఎప్పుడు రాలేదు. కాబట్టి ఆ లెక్కల ప్రకారంగా దీనికంతా చాలా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, వివరం ఉంటుంది. చాలా మంది మేధావులు దీని మీద రీసెర్చ్ చేస్తారు. 30 ఏళ్ల నుంచి ఎట్లా నడుస్తుందని చూస్తారు. అవన్నిటిని ఆధారం చేసుకునే ఆర్బీఐ ఈ నిర్ణయానికి వస్తుంది. ఆర్బీఐ నిర్ణయం ప్రకారంగా ఇప్పుడు ఎవరైనా ఇంతకు మించి తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా బ్యాంకులో లోన్ తీసుకునే వాళ్ళు చిన్న లోన్లు తీసుకుంటే ఎక్కువ శాతం వస్తుంది, పెద్ద లోన్లు తీసుకుంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే సపోజ్ ఎక్కువ మొత్తంలో మన దగ్గర బంగారం ఉన్నప్పుడు దాన్ని చిన్న చిన్న భాగాలు చేసుకొని వేరు చోట్ల పెట్టుకుంటే ఏది మీకు 2.5 lakhs లోను ఒక 4 చోట్ల తీసుకుంటే మీకు ఏమవుతుందంటే 85% దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఆ రకంగా తెలివిగా చేసుకుంటే లోన్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ.